ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి పర్యటన నుంచి తిరిగి వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన సక్సెస్ అయినట్ట కానట్ట? ఆయన పర్యటన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మారాయా? మారితే ఎలా మారి ఉండొచ్చు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. పర్యటన పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చారు. చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందా కాలేదా అనే దాని మీద చర్చ జరుగుతోంది. చంద్రబాబు గారి పర్యటన తరువాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారాయా లేదా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళటం అనేది కామన్, అందులో ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి. కాకపోతే ఈసారి ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా 1000 కళ్ళు అటు చూశాయి. ఓకే, కారణం ఏంటంటే ఆయన వెళ్ళినటువంటి టైం అలాంటిది. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు జరుగుతున్నటువంటి టైంలో ఆయన వెళ్ళారు. ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉన్నారు. కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి మెట్రో రైలు దగ్గర నుంచి అనేక అంశాల మీద మాట్లాడారు. సరే, ఇవన్నీ అఫీషియల్గానే విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి కావాలని చెప్పి అడిగాము. పొగాకు రైతులకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించాము. ఆక్వాకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ అఫీషియల్గానే చెప్పారు. కాకపోతే మనకి అఫీషియల్గా చెప్పనటువంటి అంశాలు ఏముంటాయి అని అంటే, అమిత్ షా గారిని కలిసినప్పుడు లేదా నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు వాళ్ళు 1-to-1 మాట్లాడుకునేటువంటి విషయాలు అటు నరేంద్ర మోడీ గారు అన్నా చెప్పాలి, లేదంటే చంద్రబాబు గారు అన్నా చెప్పాలి. ఇద్దరు చెప్పరు. మరి అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తాయి అని అంటే, ఆ విడుదల చేసేటువంటి ఫోటోలు లేదంటే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేటప్పుడు బయటకు వచ్చినటువంటి విజువల్స్లో హావభావాలు, వాటిని బట్టి ఆ భేటీలో సక్సెస్ అయిందా, ఫెయిల్ అయి ఉండొచ్చా అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెస్ నోట్లో అఫీషియల్గా వాళ్ళు మాట్లాడుకునే ఇవే ఉంటాయి. ఏది గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్సే ఉంటాయి తప్పితే పొలిటికల్ ఇష్యూస్ ఉండవు. పొలిటికల్ ఇష్యూస్ బయట రావాలంటే ఏంటి, అక్కడ ఉండేటువంటి పక్కన ఉండేటువంటి ఎవరన్నా లీడర్ ఉంటే ఆ లీడర్ అయినా లీక్ చేస్తారు, అధికారులైనా. లేదంటే అధికారులు, లేదంటే కార్లో పోయేటప్పుడు ఏదన్నా మాట్లాడుతుంటే ఆ డ్రైవర్ తెలుసుంటే డ్రైవరు, లేదంటే సెక్యూరిటీ వాళ్ళు తెలుసుంటే సెక్యూరిటీ వాళ్ళు చెప్పు ఉండాలి. ఇప్పుడు అంత జర్నలిస్ట్కి క్లోజ్గా ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఎంటర్టైన్ చేయరు. ఇంతకు ముందు కార్ డ్రైవర్లు, లేదంటే ఈ గన్మెన్స్, పిఏలు, వీళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించేవాళ్ళం జర్నలిస్టులు మనం. ఇప్పుడు ఆ పరిస్థితి బీజేపీలో ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ లేదా అమిత్ షా గారి దగ్గర కానీ అలాంటి ఏమి పప్పులు ఉడకవు. సో కాబట్టి ఇప్పుడు ఈ రిపోర్టింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా మీరు గమనిస్తే కనుక లోపల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మాట్లాడుకుంటుంటారు. బయట నుంచి ఆ విజయ్ చౌక్, ఢిల్లీలో విజయ్ చౌక్లో ఉంటారు మీడియా వాళ్ళందరూ. అక్కడి నుంచి లైవ్లు ఇస్తుంటారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుని ఉంటారని. అది కేవలం ఎక్స్పెక్టేషన్, అంచనా. అది జర్నలిస్టులకి జనరల్గానే ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా అని చెప్తారు సక్సెస్ అయిందా కాలేదని. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నరేంద్ర మోడీ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఫోటోలు విడుదల చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే గత భేటీలప్పుడు ఫోటోలు, ఇప్పుడు ఫోటోలు అబ్జర్వ్ చేస్తే వాళ్ళల్లో ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత, నమ్మకం, విశ్వాసం పెరిగిందని జనరల్గా ఎవరైనా చెప్తారు. ఓకే, మినిమం బాడీ లాంగ్వేజ్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి కానీ లేదంటే సైకాలజిస్టులు అయితే ఈజీగా చెప్పేస్తారు. అది వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది, ఒకరి పట్ల ఒకరికి పరస్పరం నమ్మకం పెరిగింది అనేటువంటిది, గతం కంటే కూడా పెరిగింది అనేటువంటిది మనకి ఆ ఫోటోల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. కావాలంటే ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి, గూగుల్లో మీరు కనుక కొడితే గతం ఫోటోలు ఇప్పుడు మనకి తెలుస్తుంది. 25లో 24లో ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఆ ఫస్ట్ సీఎం పోయినప్పుడు అప్పుడు 2014 మధ్యలో ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనకి ఉదాహరణ చెప్పాలంటే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రచారానికి వచ్చారు. ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక వేదిక మీద మధ్యలో సీటు ఉంటుంది. ఆ సీట్లో కూర్చోడానికి చంద్రబాబు నాయుడు గారు సందేహిస్తుంటాడు. ఈయన నరేంద్ర మోడీ గారు చేయి పట్టుకొని లాగి కూర్చోబెడతారు పక్కన.
అది బాగా వైరల్ అయింది అప్పుడు వీడియో కూడా. అంటే అప్పుడున్నటువంటి ఆప్యాయతలు అంతకంటే ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తున్నాయి నిన్న భేటీలో. కూర్చున్నటువంటి పద్ధతి లేదంటే మాట్లాడుకుంటున్నటువంటి తీరు ఇవన్నీ కనుక చూస్తుంటే కారణం ఏమై ఉండొచ్చు అంటే ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. అటు నితీష్ కుమార్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెరొక రైట్ లెఫ్ట్ గా నడిపిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ని. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో పరిస్థితి చూస్తుంటే గందరగోళం ఉంది. అలాగే విపక్షాలు అన్నీ కూడా ఒక వేదిక మీదకి వస్తున్నటువంటి తరుణం ఇది. అంతకుముందు విపక్షాల మధ్యలో కొన్ని చిన్న చిన్న క్లడ్జెస్ ఏదో ఉండేవి, ఒక వేదిక మీదకి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇవాళ మమతా బెనర్జీ గారు కానీ స్టాలిన్ కానీ లేదంటే అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా ఫోర్స్ఫుల్ గా వస్తున్నారు. పైగా వాళ్ళందరూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించినా కానీ అభ్యంతరం పెట్టినటువంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు, కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా. సో ఇవంతా కూడా ఇండియా కూటమికి అనుకూలించినటువంటి అంశాలు. ఆ ఇండియా కూటమికి అనుకూలించిన అంశాలు అంటేనే ఎన్డీఏ కూటమి బలపడాల్సిన అవసరం ఉంది అనేది సంకేతాలు. సో అందుకు అదొక మనకి అది కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఉంటుంది. రెండేంటంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే నియోజకవర్గాలకు సంబంధించి పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే బైఫర్కేషన్ సంబంధించి ఇవన్నీ కూడా బిల్స్ అక్కడ ఆమోదం పొందాలి. ఆమోదం పొందాలంటే రాజ్యసభలో మెజారిటీ ఉంది, 3/200 మెజారిటీ బీజేపీకి ఉంది, ఎన్డీఏకి ఉంది. లోక్సభలో ఎన్డీఏకి 3/200 మెజారిటీ లేదు. మరి 3/200 మెజారిటీ ఉంటేనే ఈ కీలకమైనటువంటి బిల్లులు పాస్ అవుతాయి. జమిలీ ఎన్నికలు ఇవన్నీ కూడా అవి పాస్ కావాలంటే సమాజ్వాదీ పార్టీ లేదంటే డిఎంకే పార్టీ కూడా సపోర్ట్ చేయాలి. దానికి లైజనింగ్ చేయడానికి ఎవరున్నారు లీడర్లు? ఒక చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళందరితోటి సాన్నిహిత్యం ఉన్నటువంటి లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. సో ఆయనే అయితేనే ఆయన లైజనింగ్ చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారికి ఉండి ఉండొచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి నెగోషియేషన్స్ జరిపి ఈ బిల్లును పాస్ చేయించే బాధ్యతని ఆయనకు అప్పచెప్పుకుంటారు. బహుశా అందుకే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. జనరల్గా మనకి మీతోటి అవసరం అయినప్పుడు నేను వ్యవహరించేటువంటి తీరు, అవసరం లేనప్పుడు వ్యవహరించేటువంటి తీరు జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ లో డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఇప్పుడు అదే ఆ ఫోటోలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోటో ఇప్పుడు ఢిల్లీకి పోయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం సంబంధించిన ఫోటో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేటువంటి ఒక ఫీలు ఖచ్చితంగా ప్రత్యర్థి వర్గాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొంత ఆలోచన కలిగిస్తుంది. చర్చ కూడా జరిగేలాగా ఉంది. అవి అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ బలపడ్డారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, ఆయన మీద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటిది మెడ మీద ఎలాడుతున్నట్టు ఈడీ ప్రోగ్రెస్ దాని దర్యాప్తును బట్టి అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా ఈ భేటీ సక్సెస్ కావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టీంకి మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి భేటీగా, ఆ టూర్గా మనకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.